ఇదంతా కాకుండా ఈయన కసిరెడ్డి, దాని తర్వాత ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ ప్రెషర్ తీసుకొచ్చి ఈ సో కాల్డ్ రజిత్ భార్గవ్ గారి పైన కూడా ప్రెషర్లు పెట్టడం. ఏమేం చేశారో తెలుసా అండి? మన దగ్గర ఈ రాష్ట్రంలో దోచేసి అప్పులు కట్టుకోవడానికి కూడా బతికే ఉన్నా నేను అని చెప్పి ఒక తల్లి శ్రోత్గా చిన్నాం కదా. వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా అండి? ఇప్పుడు ఈ కసిరెడ్డి ఉన్నాడు చూడండి, ఈ కసిరెడ్డి, ఇతనికి వీళ్ళ వైఫ్ చెల్లి పేరు మీద మహానుభావుడికి బన్స్వాడలో ప్రాపర్టీస్ ఇలా కొనుక్కున్నారండి ఈయన. ఇది కాకుండా ఆయనకి ఫిల్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఒక కాస్మెటిక్ హాస్పిటల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది కాకుండా క్యాష్ కూడా దాచుకున్నాడు. ఇది ఈ కసిరెడ్డి తేనెటీగ, రాష్ట్రాన్ని పట్టుకుని నాకిన తేనెటీగది. ఇది పక్కన పెడితే ఈ బాలాజీ గోవిందప్ప, నైమిషా ఇన్ఫ్రా, దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. వైఫ్ ప్రియా బాలాజీ ప్రాపర్టీస్ ఉంటాయి ఆవిడ పేరు మీద. ఇంకా ధనుంజయ రెడ్డి గురించి అయితే చెప్పడానికి నోరు సరిపోదు. అండ్ మొన్న దొరికిన 11 కోట్లు చాలా చిన్న అమౌంట్. ఇదంతా కాకుండా దాంట్లో అడపా తడపాగా వస్తున్న వెంకటేష్ నాయుడు లాంటి క్యారెక్టర్లు. ఇలాంటి క్యారెక్టర్లన్నీ ప్రతి ఒక్కడు విడతల వారీగా రాష్ట్రాన్ని దోచుకుని గొల్లు మనిపిస్తే ఆఖరికి 15 ఏళ్లకు మద్యం కూడా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్కి ముందుంటున్న జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చూస్తారు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు జగన్ ఈరోజు?